ఇది గంగా స్టైల్, ఇది గంగా స్టైల్ ఉండవు. అరే నీ మీద ఆరేయక ఇంత మంది ఉన్నారు ఇక్కడ, ఎవరి మీద నన్ను ఆరేసినా? నీ మీద ఎందుకు ఆరేసినా? నువ్వు నాకు వాషింగ్ మెషిన్ సాటిస్ఫాక్షనా? హలో, ఈ నెంబర్ కాదు. హలో విశాల్, హలో బాబు విశాల్, హలో విశాల్, 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 విశాల్. సార్ ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? జఫ్ఫా పనిచేసే ఆఫీస్కి వెళ్తాం. నా ఇన్వెస్టిగేషన్ లో అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసింది. అది ఆల్రెడీ తెలిసిన విషయమే కదా సార్. అతని గురించి నీకు తెలియదు, నాకు తెలుసు. అతను ఫెయిల్ నువ్వు చదవలేదు, నేను చదివాను. అతని ఫ్రెండ్స్ ఏంటి, అతని హాబీస్ ఏంటి, అతను ఎప్పుడు కొత్త చెప్పులు కొనుక్కోవాలి. నీ ఎవ్వరు చచ్చిపోయాడు కచ్చా చెప్పులు తీసుకొస్తలేడు ఎవడు. ఉండవు. హలో పోలీస్ స్టేషన్. ఎవరండి? నేను మంత్రి గారి పిఏ జనార్దన్ మాట్లాడుతున్నాను. ఓ చెప్పండి సార్. మీతో మంత్రి గారు మాట్లాడతారంట. ఓకే సార్, ఓకే సార్. హలో, ఎవరు అక్కడ? సార్ నేను రంగాను సార్. రంగా? అవును సార్. ఇదిగో నువ్వు పని చేయాలయ్యా. చెప్పండి సార్. మా వాడు మా పిఏ ఒకడు ఆ మాఫియా గాడిని పట్టుకోవడానికి పోయి ఇరుక్కుపోయాడయ్యా. ఆ క్యాఫీలో ఇరుక్కుపోయాడంట. వాడికి అంత బయటికి తీయాలే. సార్ మీ పేరు సార్? నా పేరు సార్. హలో సార్, సిగ్నల్ సార్ ఉండట్లేదు సార్. నా ఫోన్ నంబర్ ఇస్తాను సార్. వాడిని ఏదో రకంగా బయటికి తీయండి సార్. ఓకే సార్. ఫోన్ నంబరు 9849000005. ఓకే సార్. సార్ ఎందుకు మీరు ఏ శాఖ మంత్రి? నేను సార్ సార్ సిగ్నల్ సరిగ్గా లేవు సార్. మీరు తొందరగా పని పూర్తి చేసేయండి అమ్మా. తప్పకుండా సార్. ఉంటాను ఆయన. ఏ శాఖ మంత్రి? హలో సరే సార్, చేస్తాను సార్. ఓకే 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 అమ్మా. కోయిలా కోయిలా సార్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ప్యాషన్, అవును సార్, ఒక డెడికేషన్. అవును సార్. నిన్ను కాదమ్మా, వాణ్ణి. మీ కోయిలా ఇట్స్ నాట్ మైన్. ఏం పెట్టారా? ఈ అమ్మాయి వాట్ సార్? అది నా పెళ్ళం సార్. నీ పెళ్ళం? నా పెళ్ళంతో నీకెట్రా పని? ఎంతకాలంగా సాగుతున్నారా ఇది? ఇంకా ఈ అమ్మాయి ఫోటో ఎంతమంది దగ్గర ఉంది? సార్ సార్ వీడు దొరికాడు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వు రారా బయటికి. ఎయిర్టెల్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ కాల్ కట్ చేయబడుతుంది. సార్ ఇంకొక హాఫ్ అన్ అవర్ కంటిన్యూ చేయండి సార్, ప్లీజ్ సార్. క్షమించండి, మీ కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. మీకు ఇచ్చిన 10 నిమిషాల సమయం అధిగమించినారు. అధిగమించినారు ఎందుకు లేదు సార్, మామూలు తెలుగులో మాట్లాడండి. అది కాదువా, నువ్వు బిల్లు కట్టకపోతే ఇలా దుకాణం ఎట్లా నడుస్తుంది? మాకు జీతాలు ఎవడు ఇస్తాడు? మా పూర స్కూల్ ఫీజు కట్టానా లేదా? అది కాదు కాక, జర ఎమర్జెన్సీనే, జర అర్థం చేసుకుని హాఫ్ అన్ అవర్ టైం ఇరాదే. సరే సుతారం చేయబడుతుంది, ఇస్తా. ఎంత కాదు చెప్పు. హాఫ్ అన్ అవర్ ఇదే లాస్ట్ అమ్మతోడు. అట్లానే. Go find an intelligent and passionate guy and send him in. స్లీప్. ఏంటి చాలా ఇన్ఫార్మల్ గా వచ్చారు? చాలా క్యాజువల్ గా వచ్చాను. అసలేంటి ఈ గెటప్? ఏంటి సెటప్? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నెంబర్ 1తో స్టార్ట్ చేద్దాం. మీ గురించి చెప్పండి. నా గురించి నేను చెప్పుకోను, పబ్లిక్ చెప్తుంది, మీడియా చెప్తుంది. గూగుల్కి వెళ్ళు, రీసెర్చ్ చెయ్యి. వేళాకోళంగా ఉందా నీకు? ఇంకా నయము, నిన్ను హైర్ చేస్తే 1 hour లో ఫైర్ చేయాల్సి వచ్చేది. యూ క్యాబేజీ, యూ ఫైర్. సెక్యూరిటీ సెక్యూరిటీ. సారీ అండి సార్, పోలీస్ సార్. సారీనండి, నేను మిమ్మల్ని క్యాండిడేట్ అనుకున్నాను. జఫ్ఫా గురించి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి. జఫ్ఫా అంత పెద్ద క్రిమినల్ అయిపోయాడా? అన్ఫార్చునేట్లీ అయిపోయాడు.
డేవిడ్సన్ హార్లీ. హార్లీ డేవిడ్సన్. ఎగ్జాక్ట్లీ. ఐ టేక్ దిస్. హలో హలో హలో, ఎవరు? అయ్యగారు నాను సోముండి. నమస్కారం అండి. అరే రే రే, ఆ. ఓ పని చేయరా, మీ అయ్యగారి ఫ్రెండ్ విశాల్తో మాట్లాడాలి. అలాగా? విశాల్ నంబర్ ఇవ్వరా? మీ అయ్యగారే అయ్యగారు ఏదో ఒకటి అయిపోయారు, ఫోన్ నెంబర్ ఇవ్వరా, నీ పుణ్యం ఉంటది. ఊరుకోండి సార్, మీరు గొంతు బారితే పాల్సండి అనుకోండి. రైట్, ఉదయం మా ఇంటి ఆడుతాను, మీరు ఎక్కడ ఆడలేదంటే మీరు వెళ్ళాక నేను అన్ని పనులు చేస్తున్నానండి. ఒకసారి చెప్తానేనండి. ఇల్లు కడిగే చెప్పులు ఎత్తే గేదెలు కడిగే గట్టెచ్చే పేడకల్లెత్తే పిడకలు కొట్టేసే రే రే రే, అది కాదురా, ఓసారి నేను చెప్పేది వినరా. నేను మీ అయ్యగారి ఫ్రెండ్ రా. విశాల్ గారి నంబర్ చెప్పరా. మళ్ళీ చెప్తారు విని అయ్యగారు చెప్పండి. అప్పుడు నేను అయ్యగారి ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను మీకు. చెప్తానేనండి. ఇల్లు కడిగే బుక్కులు చేస్తే గేదెలు కడిగే గట్టెచ్చే పేడకల్లెత్తే పిడకలు కొట్టేసే రేయ్, నువ్వు ఫోన్ పెట్టరా, నువ్వు ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు దరిద్రుడా. ఇల్లు తుడిచేసి గడ్డేసి మేతేసి నా బొంద పెట్టి పెట్టే, ఫోన్ పెట్టారా దరిద్రుడా. హలో హలో, చెప్పరా. నా పిల్లం కేస్తా నన్నే ఇరికిస్తావు బే. నిన్ను అరెస్ట్ చేశారా? అరే ఆ ఫింగర్ ప్రింట్స్ నా వెంటారా? అరే చావిడికే బచ్చే, మర్డర్ చేసింది నువ్వు. ఆ గన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ లేకపోతే మా కోయల ఫింగర్ ప్రింట్స్ ఉంటాయా? ఏ ఉండరా ఉండు. ఫోన్ పెట్టడే, పబ్లిక్ సేఫ్టీ నాకు అవసరం. అరే పోసిగా కొంచెం ముందు జరుగు. నువ్వు నీ 6 feet అయిపోయి నీతో ఎప్పుడు నాకు రాందే. చూసుకోవాలి కదా కొంచెమైనా. అందరినీ నేనే చూసుకోవాలి. హలో హలో అయ్యగారు నాను చెప్పండి. ఒరే, మళ్ళీ నువ్వే తీసావేంట్రా? కాపాడతారు కదా. నువ్వు తీసావేంట్రా? అవును నానే. విశాల్ నంబర్ చెప్పరా రే. నువ్వు ఫోన్ పెట్టారా బాబు, నువ్వు ఫోన్ పెట్టే. విశాల్ గారి ఫోన్ నంబర్ కావాలరా రే. చెప్తాను కదా. ఇక ఇందాక దేవుడు కదా చూసావా? పెట్టాను. అది కూడా దీపం అయ్యగారు పెట్టావా, చెప్పండి. కట్ చేసావా? మీ అయ్యగారికి చెప్పమంటావా? అవును మరి ఇందాక నీకు చెప్పిందని కదా. చెప్పరా, చెప్పు. అయ్యగారు ఊడ్చాడంట, నరికాడంట, దంచాడంట. రే, నువ్వు ఫోన్ పెట్టే, పెట్టేరా ఫోను. బట్టలు ఉతికేశాను, రాత్రికి టిఫిన్ పిండి నానబెట్టేశాను. అదేంటి ఫోన్ మీరు ఈ తీసుకోండి. కాఫీలో ఉన్నదానికంటే నీ బాధ ఎక్కువైపోయిందిరా నాకు. పెట్టాయి, ఫోన్ పెట్టాయి. ఏంటిది పెట్టేశాను. కోయలా, సార్ జఫా సుజీత్ కాఫీ షాప్ లో కూర్చొని మనసులో ఉన్న బాధలు చెప్పుకునేవాళ్ళంట. అంటే ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్తున్నామా సార్? ఎగ్జాక్ట్లీ. నాదో చిన్న డౌట్ సార్. జఫా తప్పించుకున్నాడు కదా, మరి మన జఫాను పట్టుకోవాల్సింది పోయి అతను ముందు ఎక్కడ పని చేశాడు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మనకి ఎందుకు సార్? గుడ్ క్వశ్చన్. పడుకునే ముందు గుడ్ నైట్ చెప్తాం, ఆ, లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తాం. ఆ. లేవక ముందే గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పాం? కరెక్ట్ సార్. ఎస్ సార్. అయినా నా బ్యాక్ టైం నడుస్తుంది సార్. ముందు రివాల్వర్ పోయింది, ఇప్పుడు నా పర్స్ కూడా పోయింది. మరి కాఫీకి ఆ, డబ్బులు తెచ్చుకున్నాను సార్. క్యాష్ ఉంది. పైన ప్యాకెట్ కి బొక్కున్నట్టుంది, కింద పెట్టేసుకో. కిందంటే కింద అంటే ఇగో లెఫ్ట్. కింద పాకెట్ లోనా? ఓకే సార్, ఓకే. పెట్టేసుకో సార్, సేఫ్ ఇంకా. సార్, కొంపదీసి ఆడు కూడా క్రిమినలా సార్? పడుకున్నాను సార్, పడుకున్నాను సార్. Catch him. సార్, అది కూడా చెక్ చేయండి సార్, మొత్తం చెక్ చేయండి. యా. సార్ 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 హిస్ క్లీన్. తీసుకో. అరే జఫా, బ్రెయిన్ వాడాలరా, లేకపోతే లాభం లేదు. హలో, వెల్కమ్ మిస్టర్ నిఖిల్. వాట్ యు వాంట్? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలండి, ల్యాండ్ లైన్. షూర్, తప్పకుండా. మీ మొబైల్ కి SMS చేస్తాను, చెక్ Thank చేసుకోండి. సార్ మీ బిజినెస్ Thank you very much. ఫీడ్ చేయమంటారా? మా ఎగ్జిక్యూటివ్ పంపించమంటారా? మీ ఈమెయిల్ ఐడి చెప్తారా? హలో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. Yes, sir. Archaeology department. Who is this? ఎస్, ఐఎమ్ బుష్ ఆఫ్ ది బోస్టన్. Boston. You mean US? అవును, ఆంధ్రప్రదేశ్ లో కవాడిగూడ జైలు పక్కన ఏదో పెద్ద గుప్త నిధి ఉందని మాకు సిగ్నల్స్ అందాయి. Signals, sir. Signals మీకు ఎలా వచ్చాయి, సార్? మాకు అక్కడ శాటిలైట్ ఉందయ్యా. Satellite. పిచ్చివాగుడు వాకుండా నేను చెప్పింది చెయ్యి. ఓకే సార్. దాని నోట్స్ ఏంటో చెప్తారా? నోట్స్, డైరెక్షన్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ నేను చెప్తే సార్ కానీ నువ్వెందుకయ్యా? సార్ ట్రాకింగ్. సెల్ ఫోన్ నెంబర్ రాసుకో. Okay, sir. 98490 ఓకే 00005. ఓకే సార్. ఈ ఫోన్ నెంబర్ ట్రాప్ చేసుకుంటే మేము ట్రాక్ చేసుకుంటాం సార్. ఎక్కడ సిగ్నల్స్ వచ్చాయో ఆ, అక్కడ పెద్ద గుప్త నిధి ఉంది. ఆ, 15 minutes లో బయటికి తీయాలి. 50.
గో ఆన్ డూ ఇట్ ఇమిడియట్లీ. ఓకే ఓకే సార్. సార్ అమెరికాలో టైం ఎంత అవుతుంది సార్? యుఎస్ లో టైం ఎంత అయిందో చెప్పాలరా నీకు ఇప్పుడు. పెట్టారా ఫోన్ పెట్టాయి. యుఎస్ లో టైం ఎంత అయిందో చెప్పరా. ఆ ఫేస్ ఏంట్రా కుక్క చచ్చినట్టు చచ్చావేంట్రా చెత్తనా. రేడియో హెడ్ కి హెడ్ కుట్టేసిలాగా అయిపోయింది. డబ్బులు లేకుండా ఎలా వస్తారయ్యా? లేదు సార్, నేను తెచ్చాను సార్, మీకు చూపించాను కూడా, కానీ ఎవడో కొట్టేశాడు. అందరూ నన్నే చూస్తున్నారు. లేదు సార్, నన్ను చూస్తున్నారు. నీతో ఉన్నందుకు నన్ను చూస్తున్నారు. డిపార్ట్మెంట్ డిజాస్టర్స్. ఎవరైనా దొంగ మన జేబు కొడుతుంటే మన బాడీలో నుంచి వైబ్రేషన్స్ రావాలి. ఇక్కడి నుంచా సార్? ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచా? ఓహో సార్, ఆ ముసడు మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతున్నాడు సార్. తెలుసు, పట్టుకో. రై ఆగరా రై. తగిలేదా? లేదు సార్. ఓకే. చూసావా మన డబ్బు దొరికేసింది. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా సార్. ఓ షిట్. అవును, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? హాస్పిటల్లో పీన్ గా పనిచేస్తాను సార్. రేపు నా చెల్లెలి పెళ్లి. ఈ డబ్బు లేకపోతే నా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది సారు. సరే తీసుకెళ్ళి ఉంటాను సార్. అర్జెంట్ గా సత్యమే జయతి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి సొసైటీలో జరుగుతున్న క్రైమ్ అంతా జనాలతో ఫేస్ టు ఫేస్ ఫేస్ చేస్తాను. అమెరికన్ ఆల్రెడీ సత్యమేవ జయతే ప్రోగ్రామ్ చేస్తున్నాడు సార్. సేమ్ కాన్సెప్ట్. అందుకే పబ్లిక్ లో డిస్కషన్ పెట్టకూడదు. కాపీ కొట్టేస్తాను. హలో 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 ఎవరండి? హలో విశాల్ గారు ఉన్నారమ్మా? విశాల? ఆ, వారెవరండి? నేను నిఖిల్ ఫ్రెండ్ అమ్మా. విశాల్ గారితో మాట్లాడాలి. ఓ రాంగ్ నెంబర్ అనుకుంటానండి. ఓ సారీ అమ్మా, సారీ. పర్లేదు మాట్లాడండి. ఆ? మాట్లాడండి. అంటే నేనేం మాట్లాడతానమ్మా, నా బతుకంతా చాలా వర్స్ట్ కండిషన్ లో ఉంది. చాలా బాగుందండి. వాయిస్ బాగుందా? అవును. ఇప్పుడు నా వాయిస్ బాగుందమ్మా నీకు? అబ్బా మీరు అలా అంటుంటే తెగ ముద్దొచ్చేస్తున్నారు. రియల్లీ? ముద్దొస్తుందా? చాలా. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడమంటావే? ఏం మాట్లాడమంటావు నా బొందా? ఏమండి కోపడకండి. అసలే మా ఆయన ఊర్లో లేరు. కరెంట్ కూడా పోయింది. కరెంట్ వచ్చేలోపు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. ప్లీజ్ అండి. నీకు ఎంటర్టైన్మెంట్ కోసం నన్ను మాట్లాడమంటున్నావా? మీరు చాలా ముద్దొస్తారని అబ్బో చెప్పాను అబ్బో కదండి. అర్థం బాబాయ్, చేసుకోండి. ముద్దొస్తున్నానా? అసలు మా పక్కింటి ఆయన కూడా ఇంట్లో లేడు. ఫోన్ పెట్టేయమ్మా, తర్వాత చేస్తాను. చెప్తే అర్థం చేసుకోకుండా. ఫోన్ పెట్టాయి తల్లి, ఫోన్ పెట్టాయి. నా husband నేను ముద్ర ఒకటి పెట్టే. ఫోన్ పెట్టాయి. అర్థం చేసుకోరు. అమ్మా, నేను ముద్దొస్తున్నానంట. రే దరిద్రుడా, నేనిచ్చారా ఎన్ని? జఫా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? హలో హలో సార్ సార్, ఆఫీస్ రాలేదేంటి? అంటే నేను ఇక్కడ కొంచెం ఫోన్ చేశారా నీకు? చేశారు సార్, వర్మ గారు చేశారు సార్. నంబర్ చెప్తాను రాసుకో. నంబర్ ఏంటి సార్? సార్ సార్ 1 minute సార్. నా పెన్ ఉందా? పెన్ ఇవ్వండి. చెప్పండి సార్, చెప్పండి. 984 వైట్ పేపర్ 9848040444. ఉండండి సార్, మా ఫాదర్ గుడి పట్టుకున్నాడు. అయిపోతాడేమో. అయ్యో జఫా అలా అనదయ్యారు సార్. జఫానే డేంజర్ అనుకుంటే ఆడ బాస్ ఇంకా డేంజర్ గాండు. పంతులు గారు, నా భార్య ఫోటో ఎవరెవరో పర్సులో పెట్టుకుని తిరుగుతున్నారు. పర్సనల్ విషయాలు పక్కన పెట్టు. ఓకే సార్? ఉన్నది ఉడుద్ది. ఓకే సార్. థ్యాంక్స్ అండి, నీ బిజీ టైం మాతో స్పెండ్ చేసి. దాందేముందండి, ఈ నెలలో ముహూర్తాలు లేవుగా, ఖాళీగా ఉన్నారు. జుమ్మాజిలా ఉన్నారు, దిగండి. ముహూర్తాలు లేవా? రేపు నా చెల్లెలి పెళ్లి. మరి ఆ ముసలోడు పెళ్ళి అన్నాడేంటి? సంథింగ్ రాంగ్. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. హలో, ఇవాళ పొద్దున ఫిష్ వెంకట్ భార్య చనిపోయింది కదా? అవును సార్. అంత తొందరగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అది జనరల్ గా ఇండియాలో 1 వీక్ పడుతుంది కదా? అది నాకు తెలియదు సార్. యాక్చువల్లీ బాడీ ఇస్ మిస్సింగ్. పోలీసులు కూడా బాడీ కోసం వెతుకుతున్నారు. హలో హలో, అమ్మ నాన్న కొట్టాడు. మీ అమ్మ నాన్న కొట్టాడా? 4 times. ఓహో అవునమ్మా, మీ అమ్మని మీ నాన్న కొట్టకపోతే ఇంకొకళ్ళ నాన్న ఎందుకు కొడతాడు? ఓహో అలాగా. ఫోన్ మీ నాన్నకి అమ్మా. నాన్న నన్ను కూడా కొడతాడు. ఏ ఇవ్వమ్మా, పర్వాలేదు. మరి నాకేమిస్తావు? నీకేం ఇమ్మంటావు? ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. చాక్లెట్ ఇస్తానమ్మా. అది మా నాన్న ఇస్తాడు, నువ్వేంటి ఇచ్చేది?
ఒక ముద్దు పెడతా, మంచి ముద్దు. మరి నీకేం కావాలమ్మా? ఒక పాట పాడు. నేను ఇప్పుడు పాట పాడినా? మంచి పాట పాడినా? నేను పాట పాడాలా? పాట పాడు అంకుల్ ప్లీజ్. ఎంత అందంగా ఉన్నావో పాడితే నాన్నకి ఇస్తాను. ఎవరే నీవు, ఎంత అందంగా. సార్ 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 సార్, నేను నిక్కి ఫ్రెండ్ సార్. మా ఆవిడ ఫోన్ కి ఫోన్ ఎవరు? చేసి పాటలు పాడమే కాకుండా నాకు ఫోన్ ఇమ్మంటావురా నువ్వు? ఎన్నాళ్ళు జరుగుతుంది ఈ భాగవతం? రేయ్ సార్, అందంగా ఉన్నది ఎవరే నీవా? వేరే పాట దొరకలేదా నీకు? అలా తిట్టకండి సార్, ఊమచ్చేంట్రా? ఊరికే నోరు పారేసుకుంటారు ఎందుకు సార్? చెప్పు నువ్వు కొట్టిన ఆమె జెంటిల్మన్ సార్, కొట్టి చంపేస్తా. అర్థం చేసుకోండి సార్. నేను మిమ్మల్ని రెచ్చిపోతున్నావేంట్రా? చెప్తున్నాను విను. నేను నీ దగ్గరకు వస్తా, లేకపోతే నువ్వు నా దగ్గరికి రా. ఒక అమ్మకి అబ్బకి మళ్ళీ చెప్తున్నాను, ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడైతే నన్ను క్యాచ్ చేయరా, నా దగ్గరికి రారా. ఏమనుకుంటున్నారు నేనంటే? నా సెల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, క్యాచ్ చేయరా చూద్దాం. నీ చూడ కోయలా సార్, జఫా కేసు ఇన్వెస్టిగేషన్ కాసేపు పక్కన పెట్టు. నాకు ఎందుకో ఆ ముసలాడి మీద బాగా డౌట్ కొడుతుంది. మనకెందుకు సార్, ఆల్రెడీ ఒక కేసు ఉంది. అసలే సాయంత్రం అయింది, మీరు నన్ను తొందరగా ఇంటికి పంపించారనుకోండి, నేను మా ఆవిడ ఫ్యామిలీ చేసుకుంటాం. మనకెందుకు అనుకుంటే పక్కన చేయడు వచ్చేసి ఇండియా మీద మెసేజ్ చేస్తాడు, అప్పుడు మనతో పోతాం. అలాంటప్పుడు డిపార్ట్మెంట్ లో రాకూడదు. మన ఇండియాలో పుట్టావు, ఇండియాలో పెరిగావు, ఇండియాకి ఏం చేస్తున్నావు, డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నావు? మటర్ జరిగిన 1 hour లో వాడు అక్కడ చేరుకున్నాడు, 1 hour లో పోస్ట్ మార్టం వచ్చింది. అసలు బాడీ ఎలా మిస్ అయింది? ఇది ఎప్పుడైనా ఆలోచించా? ఫ్యామిలీ చేసుకుంటా అంట, ఫ్యామిలీ టాప్ ప్లస్ ఫెలో. నీళ్ళు వచ్చింది, వెళ్ళి. ఓకే సార్, ఉంటాను సార్, బాయ్ సార్.